అట్లా నాయనా నన్ను మమ్మల్ని అందరినీ కూడా నాయన భద్రంగా ఉంచి ప్రభువా ఈ దినం నాయన నీ సన్నిధిలో కూడిన ప్రభువా నిన్ను స్తుతించుకుని గణపరుచుకుని భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన 8 నెలలు నాయన మీరు ఎంతగానో కాచి కాపాడిన ప్రభువా మరొక నెలలో నాయన మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఈ యొక్క సన్నిధికి రానయ్యున్న బిడ్డలు నాయన క్షేమంగా తోడుకు రమ్మని అడుగుచున్నాను ప్రభువా. నాయన ఇప్పుడు బిడ్డలు నాయన పాటలు పాడుచుంటుండగా ప్రభువా మంచి స్వరాలు బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. మంచి వాతావరణము దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయన కరెంటు విషయంలో నాయన మీ యొక్క ఈ ఆరాధన నాయన ఆది నుంచి అంచు నిమిషం వరకు నాయన మీ యొక్క మహిమాత్మై జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసయ్య వారి పుణ్యపాదాలను బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమెన్. ఆరాధనలో యేసయ్యా నీ కృపాధారమే నా వేదనలలో జనించనే నీ కృపాదరణ నా వేదనలలో జనించనే నీ కృపాదరణ నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే ఏదైన వేరు ఏదైన నాలో మలవా నివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే నిశ్చలమైన
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. చంచల మనసాడించును బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించును బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలచు
మార్చుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం సర్వజనుల కోసం కొట్టగల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. అత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొట్టగల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. వండే ఆజ్ఞలరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ప్రత్యేకాలల్లే
ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పొదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పొదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో
నాలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిద పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిద పరాజయం. ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. దుష్టత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించవు నన్ను, దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. దుష్టత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించవు నన్ను, దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవనహారమై నీదు వాక్యము పోషించెను నన్ను, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవహారమై నీదు వాక్యము పోషించెను నన్ను, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను, ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో
సత్యముతో ఆరాధింతును గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును నదీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని నదీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని నీ సన్నిధిలో నివసింపజేసితివి నీ ప్రభావ మహిమలకే నన్ను సాక్షిగా నిలిపితివి గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును వివేకముతో జీవించుటకు విజయముతో నిన్ను స్తుతించుటకు వివేకముతో జీవించుటకు విజయముతో నిన్ను స్తుతించుటకు నీ రక్షణతో అలంకరించితివి నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివి గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును సర్వ సత్యములో నేను నడుచుకొని నిత్య సీయోనులోనే నిలచుటకు సర్వ సత్యములో నేను నడుచుకొని నిత్య సీయోనులోనే నిలచుటకు జీవపు వెలుగులో నడిపించుచున్నావు నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతో సత్యముతో ఆరాధింతును హల్లెలూయా యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలకుంటే నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక
కీర్తన 105 అధ్యాయం 31 నుంచి. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరిగి పుట్టెను. వారి ప్రాంతములన్నిటిలోని దోమలు వచ్చెను. ఆయన వారి మీద పడగండ్ల వాన కురిపించెను. వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారు ద్రాక్ష తీగలను వారు అంజూరపు చెట్లను పడగొట్టెను. వారు ప్రాంతములందలి వృక్షములను విరగగొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు లెక్కలేని చీడపురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ వారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులు వారి ప్రధాన సంతమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన ప్రజలను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిశ్శత్తువైన చేత తొట్టిల్లి వాడొక్కడనైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించిరి. వారికి చోటుగా నుండుటకై ఆయన మేఘమును కప్పించెను. రాత్రి వెలుగుటకై అగ్ని కలుగజేసెను. వారి మనవి చేయగా ఆయన పూరెళ్లను రప్పించెను. ఆకాశము నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. ఈ కొద్ది వాక్యం గురించి హల్లెలూయా. అందరూ ఉజ్జీవంగా చప్పులు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. ఆమేన్. రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. పాపిని కరుణించి ప్రాణదానమిచ్చావు, పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి. పాపిని కరుణించి ప్రాణదానమిచ్చావు, పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి. 12 గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. ఆమేన్. రాజాది రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు, నీ నీతి నాకిచ్చి నిత్యరాజ్యమిచ్చావు. నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు, నీ నీతి నాకిచ్చి నిత్యరాజ్యమిచ్చావు. నీ నీతి నీ రాజ్యం
నిండైన నా భాగ్యమే రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు హీనుని దీవించి ధనునిగా చేశావు నిరుజిరమే కాచి నా రుణము తీర్చావు హీనుని దీవించి ధనునిగా చేశావు నిరుజిరమే కాచి నా రుణము తీర్చావు నా చల్లనయ్యా నాన్న నీవే నా యేసయ్యా రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు ఆమేన్ రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు కన్ను నిన్ను కానకుండా నిన్ను మీరిపోయాను చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు కన్ను నిన్ను కానకుండా నిన్ను మీరిపోయాను చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు నీ మనసెరన్నయ్యా నా కన్న తండ్రి నా యేసయ్యా రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు ఆమేన్ రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు రాజాది రాజానికే వందనాలు రవికోటి తేజానికే వందనాలు హల్లెలూయా 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 ఆదియు అంతము నీవేగా ఆరాజుండవు నీవేగా ఆదియు అంతము నీవేగా ఆరాజుండవు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా అనిసం నిన్నే కీర్తింతును యేసు అనిసం నిన్నే కీర్తింతును జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా
స్తుతి ఆరాధనా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి 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 నీ నామానికి మహిమ కలుగును గాక నీ నామానికి ఘనత కలుగును గాక నీ నామానికి ప్రభావము కలుగును గాక హల్లెలూయా 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 ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన మహాపరిశుద్ధుడు యేసయ్యా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ఎంతవరకు తండ్రి నీ యొక్క తండ్రి నీ యొక్క నామమును తండ్రి మేము ఆరాధించిన ఆరాధన బట్టి వందనాలు తండ్రి. ఆరాధన నీ యొక్క పాత సన్నిధి చేర్చుకుంటారని నమ్ముతున్నాం తండ్రి. అయితే నీ యొక్క సమయంలో తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించింది ఆశీర్వదించండి. రాలేని బట్టి కూడా మీరే సకాలంలో తోడుకొనిచ్చే భాగ్యము చేసేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి యొక్క సమయంలో తండ్రి మేము యొక్క వాక్యం నడిపించుకుండగా మీ మందిరంలో మేమందరము మీ యొక్క నామము మంచిగా విని వాటిని ద్వారా నడుచుకునే భాగ్యం చేసేస్తారని మా ప్రియరక్షణ అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఏదైనా ఇరవై కాల సమయంలో నిన్ను స్తుతించడానికి కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి. వాతావరణంలో మరి ఎంతో మరి ప్రతికూలంగా ఉన్నప్పటికీ మాకు అనుకూలపరిచి మమ్మల్ని అందరినీ నా ప్రభా నీ సన్నిధిలో నా ప్రభా మమ్మల్ని ఇక్కడ మేమంతా చేరుకుని నీ నామాన్ని మహింపరచడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మరి నీ పాటల ద్వారా నీ ఆరాధన ద్వారా మహింపరిచాం తండ్రి. వందనాలు. ఇవన్నీ కూడా నా ప్రభా నీకు చేరినట్లుగా మరి సహాయం చేయండి ఆయన. మరి ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తోడుకు రండి. మా ప్రార్థన మరి మా ఆరాధన మీకు అంగీకారంగా మరి ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ఈ ప్రార్థన అంతట్లో కూడా మీరే మరి సహాయం చేసి ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని దీని ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిబంధ చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని మహింకరణ గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి డాక్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. మహాపరిశుద్ధ మహాగణుడా నీ ఘనమైన మనకు వందనాలు ప్రభా. నీకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నేను మాట్లాడే ప్రతి మాట అందరికీ అర్థం అవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. మంచి మాటలు నోటి వెంబడి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. అందరూ మంచిగా విని గ్రహించుకునే భాగ్యం దయచేస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే
దేవుని యందు విశ్వాసం కలిగి ఉండట. బైబిల్లో మనం చూసినట్లయితే చాలామంది విశ్వాసులు ఉన్నారు. రాహాబు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. రాహాబు ఏంటంటే తను ఒక వేశ్య, తెలుసు కదా అందరికీ. రాహాబు ఒక వేశ్య అని. తను దేవుని కూడా నమ్ముకోలేదు. తన దేవుడు సూర్యచంద్రుడు. అయినా కానీ దేవుని గురించి తెలుసుకుంది, ఆసక్తి కలిగి విశ్వసించి నమ్మింది. ఆయన దేవుని యాజకులు కూడా తన దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకుంటుంది, మీరు ఇశ్రాయేలైన దేవుని పని చేస్తున్న వాళ్ళు కదా, నాకు తెలుసు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నాకు దేవుని మీద ఎంత నమ్మకం ఉంది నన్ను అనేసి తెలుసుకుంటుంది దేవుని గురించి. ఎందుకంటే ఎరికో కూడా కూలిపోతుంది కాబట్టి, ఇది ఇలా కూలిపోతుంది కాబట్టి నన్ను నా కుటుంబాన్ని కాపాడమని యాజకుల దగ్గర తను వేడుకుంటుంది రాహాబు. అయితే అప్పుడు వాళ్ళు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోమని చెప్పి, మేము కూడా నువ్వు ప్రార్థన చేసుకో, మేము మిమ్మల్ని కాపాడుతాము అనేసి చెప్తారు. అయితే వాళ్ళు కూడా కాపాడుతుంది రాహాబు. అయితే వాళ్ళని సహాయం చేస్తుంది. అప్పుడు వాళ్ళ కిటికీ ద్వారా నుంచి వెళ్తారు కదా, ఒకటి తోడు అనేసి సిద్ధపరుస్తారు తను. అయితే దాని ద్వారా వెళ్తారు వాళ్ళు. దాని ద్వారానే దేవుడు తనకి కార్యం చేస్తారు. ఏంటి, లాస్ట్లో ఇశ్రాయేలీయులందరూ ఎరికో గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు, చాలాసార్లు తిరుగుతారు కదా, మొత్తం సమూహం అంతా తిరుగుతున్నప్పుడు లాస్ట్లో పడిపోతుంది. అప్పుడు రాహాబు మాత్రమే బ్రతికుంటుంది. అందరూ చనిపోతారు. అందరూ దేవుని నమ్ముకోలేదు అందరూ. అయితే వాళ్ళందరూ చనిపోతారు. ఇంకా లాస్ట్లో రాహాబు, తన కుటుంబము, తన చెల్లి, తమ్ముడు, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. దేవుడు తనకి అలా మేలు చేస్తాడనమాట. తను విశ్వసించింది కాబట్టి వాళ్ళ ద్వారా రాహాబుని దేవుడు అలా కాపాడతాడనమాట. మనం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే మనకి ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు. అయితే మనం చాలా పడిపోతాం అన్నమాట. నాకు దేవుడు ఏం చేయట్లేదు, ఏం లేదు, నేను ఎలా పడిపోతున్నాను, ఎలా ఉంటున్నానని. చాలామంది మనం మామూలుగా కూడా మనం అన్ని దేవునికి చెప్పుకోం. ఫస్ట్ మన పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పుకున్నా మనకి ఏం తీరో. మనం ఫస్ట్ ప్రార్థన చేసుకుని ఉంటే, అప్పుడు దేవుని దగ్గర భారం అంతా తీసుకుని విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడే మనకు అన్నీ సహాయం చేస్తాడు. ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాము. దేవుని రాకడ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఎంతమంది సిద్ధం కలిగి ఉన్నారో తెలియదు. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారో లేదో కూడా. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఎక్కువ లేచిన వెంటనే ఫోను, పడుకున్నప్పుడు ఫోను, ఇంకా యథావిధిగా రొటీన్ అందరికీ. మరి పొద్దున్న లేచి ప్రార్థన బైబిల్ ఏమైనా ఉందో లేదో తెలీదు. నేను కూడా బాగా అడిక్ట్ అయిపోయాను ఈ మధ్య, అందరిలాగానే నేను కూడా. కానీ మనం ఎంత ఎడిక్ట్ అయినా దేవుడు మాత్రం మన జీవితంలో కార్యాలు అనట్లేదు కదా. దేని విషయంలోనైనా మనం దేవుడిని వదిలేసినా కానీ దేవుడు మాత్రం కార్యాలు చేస్తూనే ఉంటున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో మనకు కార్యం కావాలంటే అది మనకి కొన్ని రోజుల ముందే దేవుడు సిద్ధపరించుతున్నాడు. అది కరెక్ట్గా ఆ టైంలో మనకి జరుగుతుంది. అసలు దేవుని కార్యాలు అంత విచిత్రంగా ఉంటాయి. ఇంతలాగా కూడా ఇంతమంది చనిపోతున్నా, ఇంతమంది పిల్లల్ని చంపేసే వాళ్ళు, తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నా కానీ ఆ లెక్కలో మనం లేకుండా ఇంకా ఎంత సజీవంగా ఉన్నాం మనం. అయినా అంతలాగా కాళ్ళు చేతులు ఏం లేని వాళ్ళే దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని నమ్ముకుని దేవుని పరిచర్య చేస్తున్నారు. మనకన్నీ ఉన్నా మనం సరిగ్గా దేవునిలో ఉండట్లేదు. మరి ఆలోచించుకోవాలి కదా, దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నామో, ఎలా ఉంటున్నామో. కాళ్ళు చేతులు లేని వాళ్ళే సరిగ్గా వేరే ప్రాంతాలు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. మనం మంత్లీ ఉంటున్నాం కదా మిషనరీ స్టోరీస్, అందులో ఎలా ఉంటున్నారో. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్ని శోధనలు ఎదురైనా పరిచర్య ఆగకుండా ఆత్మలు రక్షిస్తున్నారు. వాళ్ళు అసలు శరీరం ఎంత బలహీనపడిపోయినా, వాళ్ళు అనారోగ్య పరిస్థితిలో ఉన్న మంచం మీద ఉన్నా కానీ దేవుని పరిచర్య ఆపట్లేదు. వాళ్ళు అంతలా ఉంటున్నారు దేవుని విశ్వాసంలో.
మనం కూడా దేవుని విశ్వాసం కలిగి ఉండాలి. రాహాబు విషయం అయితే తను చాలా విశ్వాసం కలిగి ఉంది. దేవుని గురించి తనకి ఎవరో చెప్పలేదు కూడా. తనకు తాను విశ్వాసం కలిగి తెలుసుకుని నమ్మింది కాబట్టి దేవుని కార్యం చేశారు తన జీవితంలో. అలాగే మన జీవితంలో కూడా నమ్మితే ఎన్నో విశ్వాసంగా నమ్మి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు అన్ని దయచేస్తాడు. ఈ చిన్న వాక్యం నేను ఆశీర్వదించిన గాక. చక్కటి క్లుప్త సందేశం అందించిన వడ్డీనిసిని బట్టి వందనాలు. అలాగే ఈ సమయంలో చుట్టుకుల పండుగ గారు సాక్ష్యం చెప్తున్నారు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా
రండి మనందరము కలిసి దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము, దేవుని యొక్క గ్రంథములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. 32, 33 క్షమించండి 23, 32, 23. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. ఒక్కసారి నాతో కలిసి ఈ మాట చెప్పండి. నేను చదువుతూ ఉన్నాను, నాతో కలిసి మీరు కూడా చెప్పండి. అందువలన, దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 23వ వచనం. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వందనాలు. చదవబడిన లేఖనాన్ని మీరు మాకు అర్థమయ్యే రీతిలో అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో ఒక రాజును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. బైబిల్ గ్రంథంలో ఏది కూడా దాచలేదు. అది తప్పు అయినా రైట్ అయినా, తప్పును తప్పుగా చూపించింది దైవ గ్రంథం, ఒప్పును ఒప్పుగా చూపించింది దైవ గ్రంథం. దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు ఎందుకు ఆశీర్వదించబడ్డాడో చాలా స్పష్టంగా తెలియచేసింది దైవ గ్రంథం. ఒకడు శపించబడినప్పుడు ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి కారణం ఏంటో కూడా తెలియచేసింది దైవ గ్రంథం. ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు రాజు అయినటువంటి హిజ్కియాను గూర్చి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రాజు అయినటువంటి హిజ్కియా దేవుని దృష్టికి చాలా అనుకూలముగా నడిచినటువంటి వాడు. భక్తుడైనటువంటి దావీదు తర్వాత ఆ యొక్క అంత దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నడిచినటువంటి వాడు హిజ్కియా. అందుకే మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతని ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి మాట ఏమంటాడు? నేనెట్లు నీ సన్నిధిని నడుచుకుంటేనో. ఆ మాటలు పలుకుతూ 38వ అధ్యాయంలో యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటును అంటే హిజ్కియా జీవితంలో ఏముంది అని అంటే యథార్థత ఉంది అనేది మనం చదువుతూ ఉన్నాం. యథార్థత కలిగినటువంటి రాజు హిజ్కియా. హిజ్కియాను గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉంది, అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఘనపరచబడడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు? ఎందుకని ఉంచుతాడు అని గనక ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, అందువలన అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అందువలన కొన్ని పదాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దానికంటే ముందేదో జరిగింది అన్న సంగతిని మనకు జ్ఞాపకం రావాలి. కాబట్టి అనే మాట వచ్చింది అనుకోండి, అంతకుముందు ఏదో జరిగింది, అంతకుముందు ఏదో దాచబడినటువంటి సంగతి ఉంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మాట, హిజ్కియా యొక్క ఘనతకు కారణం ఏమిటి? హిజ్కియా యొక్క ఘనతకు కారణం ఏమిటి? దేవుడు చాలామందిని హెచ్చిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథములో రాజుల మొదటి గ్రంథములో 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు రాజు అయినటువంటి సొలొమోనును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగంటాడు,
3:13 రాజుల మొదటి గ్రంథం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వని అడగకపోయినను. చూడండి, రాజైనటువంటి సొలొమోను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో సొలొమోను, ఐశ్వర్యమునైనను ఘనతనైనను ఇమ్మని నువ్వు అడగకపోయినప్పటికీ నేను దానిని నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే సొలొమోను యొక్క మనస్సును మనం ధ్యానం చేయొచ్చు. ప్రియులారా, ప్రసంగి గ్రంథములో 6వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చదివితే, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, అదేమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథంలో మనం చదువుతున్నాము. ఇందాక మనం చదువుకున్నాము సొలొమోనును గూర్చి, అతడు అడగకపోయినను కూడా అతనికి ధాన్య సమృద్ధిని ఇచ్చాడు. ప్రసంగి గ్రంథములో అతడు ఏమేమి కోరినను దేవుడు అతనికి అనుగ్రహించును అని మనం చదువు. మరో మాట చెప్పి నేను లేఖనాల్లోనికి వస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను చాలు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనం చదువుతున్నాము, కృప కలిగినటువంటి దేవుడు గొప్ప మహర్దశ అండి, ధనము, రాజ్యాన్ని, ప్రభావాన్ని, ఘనతను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును చాలు. ఇంతవరకు కూడా 4 మాటలు మనం చదివాం, 4 లేఖనాలు మనం చదివాం. అభివృద్ధి, దశ, మహర్దశ, ఘనత, ప్రభావము అని చెప్పి కొన్ని లేఖనాలు మనం చదువుకున్నాం. ఇవన్నీ దేవుడు ఎవరికిస్తాడు, ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడు అని గనక ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో ఇప్పుడు ఏదైతే లేఖనాన్ని మనం చదివామో, ఏదైతే లేఖనాన్ని మనం ధ్యానము చేశామో, క్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఒకడు నన్ను అనుసరించిన ఎడల, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వానిని ఘనపరచును, నా తండ్రి వానిని హెచ్చించును అనే మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అంశము, హిజ్కియాను దేవుడు ఎందుకు హెచ్చించాడు, హిజ్కియాను దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటి, హిజ్కియాను దేవుడు గొప్ప చేయడానికి కారణం ఏంటి. అనేక రాజ్యాలు పడిపోయి, అనేక రాజులు కూలిపోయారు, కానీ హిజ్కియాను దేవుడు ఎందుకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు, ఈ విషయం సంఘమంతా కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ విషయం సంఘమంతా జాగ్రత్తగా చదవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకు అని గనక ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తిగా మనకు మనముగా ప్రియులారా గొప్పవాళ్ళం కాలేం. ఒక వ్యక్తిగా మనం ఏదేదో చెయ్యాలి అనుకుంటాం కానీ చేయలేం. ప్రియులారా, ఒక వ్యక్తిగా ఏదేదో సంపాదించాలి అనుకుంటాం, అది మన వలన సాధ్యం కాదు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, ఎఫెసీ పత్రికలో, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు
గుప్తములై ఉన్నాయి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో హిజ్కియా హెచ్చించబడడానికి గల కారణం ఏంటి? హిజ్కియా సకల జనముల దృష్టికి, ఒకడు కాదు, రెండు కాదు, ముగ్గురు కాదు, సకల జనముల దృష్టికి, ఇంకొంచెం ముందుకెళ్తే వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? సకల జనములు అనే మాటకి ఏదో ఆ ఊర్లో ఉన్నవారని కాదు సుమా, ఆ పేటలో ఉన్నవారు అని కాదు సుమా, సకల రాజ్యముల రాజులు అనే మాట మనం గమనించాలి. చుట్టుప్రక్కల దేశాల వారు అనే సంగతిని మనం గమనించాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. హిజ్కియా ఎందుకు సకల జనముల దృష్టికి గొప్పోడైపోయాడు? ఎందుకు సకల జనాలు కూడా గొప్పవాడయ్యాడు? గత రాత్రి ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తూ ఉంది. యుద్ధం జరుగుతుంది, మీకు తెలుసు కదా. యుద్ధం జరుగుతూ ఉంటే ఇజ్రాయెల్కు ఉన్నటువంటి శక్తి ఎలాంటిదేనంటే, అందరూ కూడా, ప్రతి దేశము కూడా అవతల దేశముడు మనల్ని పాడు చేయాలి అని చెప్పి మన ప్రాంతం మీద బాంబులేసిన తర్వాత, ఇక్కడ మన వాళ్ళు చనిపోయిన తర్వాత, అరే నా దేశం మీద బాంబు దాడి చేసి నా వాళ్ళని ఇంతమందిని నువ్వు చంపేసావా, చూడిదిగో నీ మీద కూడా నేను దాడి చేస్తానని తర్వాత దాడి చేస్తారు. కానీ ఇజ్రాయేల్కు ఉన్నటువంటి ఘనత ఎలాంటిదేనంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రియులారా చాలా అలర్ట్గా ఉంటారు. వారి శక్తి ఎలాంటిది అని అంటే, ఏ టైం అయినా కావచ్చు, అది అర్ధరాత్రి కావచ్చు, తెల్లవారుజాము కావచ్చు. ప్రియులారా, ఒక దేశం వారు మన దేశం మీదకి బాంబులు వేస్తున్నారని తెలిస్తే ఇజ్రాయేల్ వారికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అని అంటే, అది మన దేశంలో పడకుండా అది గాల్లో ఉండగానే పేల్చేసే శక్తి ఇజ్రాయేల్ వారికి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు ఇరాన్ వారికి ఇజ్రాయేల్ వారికి యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయేల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతూ ఉంటే ప్రియులారా, ఎన్ని బాంబులు వేసినా కానీ, ఇరాన్ వాళ్ళు ఎన్ని బాంబులు వేసినా, ఎన్ని యుద్ధ విమానాలతో ఫైట్ చేస్తున్నా కానీ ప్రియులారా, ఇజ్రాయేల్ వాళ్ళు ఆ రూముల్లో కూర్చొని వీళ్ళు బాంబుల్ని ఆకాశంలో పేల్చేస్తున్నారు. పేల్చేస్తుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఇలా కాదు, మూకుమ్మడి దాడి చేయాలి అని చెప్పి ఇజ్రాయేల్కి చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలందరూ కలిసి ప్రియులారా, పేపర్లో పేర్లు ఉంటాయి, ఆ దేశాల పేర్లు, ఆ దేశాల వారందరూ కలిసి ఒకే సమయంలో అటాక్ చేయాలని చెప్పి ఇజ్రాయేల్ మీద దాడికి లేచాయి. మూకుమ్మడి దాడి అంటారు కదా, దాన్ని ముప్పేట దాడి అంటారు కదా, అలాగ దాడికి లేచాయి. దాడికి లేచిన తర్వాత వాళ్ళు మాత్రం ప్రియులారా చాలా హ్యాపీగా ఉన్నారు. మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు పేలుస్తూ ఉన్నప్పుడు, గాల్లోకి వచ్చినప్పుడు గాల్లో పేల్చేస్తూ ఉన్నారు. పేల్చేస్తూ ఉంటే ఈరోజు వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అడుగుతూ ఉన్నారు, పత్రిక వాళ్ళు అడుగుతారు కదా, అయ్యా మీ విజయానికి రహస్యం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఏమి లేదండి, మా విజయానికి రహస్యం మా దగ్గర ఉన్న ఆయుధాలు కాదండి, మా బలం కాదండి, మా శక్తి కాదండి, మా జ్ఞానం అంతకంటే కాదండి, సైన్యముల గధిపతిగా యెహోవాయే మా కాపరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మా పక్షాన పోరాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక వ్యక్తి హెచ్చించబడాలి అని అంటే, ఒక వ్యక్తి గణపరచబడాలి అని అంటే, సకల రాజ్యముల వారు వచ్చి రాజుగారికి నమస్కారం చేస్తున్నారంట, రాజుగారికి కానుకలు పట్టుకొని ఇస్తున్నారంట. ఏమని రాయబడిందండి ప్రియులారా? సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడైపోయాడు హిజ్కియా. కారణం ఏంటి? ఎందుకు హిజ్కియాకి ఇంత గొప్ప పేరు వచ్చేసింది అని గనక ఆలోచన చేస్తే, హిజ్కియా కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుణ్ణి ఎరిగినడు వాడు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు, దేశమును కూడా ప్రియులారా దేవుని యొక్క అడుగు జాడలలో నడిపినటువంటి వాడు హిజ్కియా. హిజ్కియా పాలనలో ప్రజలు చాలా సంతోషముగా బ్రతుకుతూ ఉన్నారు. కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, అతడు ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్ర. ఇంటికి తండ్రి, ఇంటికి తల్లి, వాళ్ళు మరి ఇంటికి దీపం కదా, కళ్ళు కదా, అంటే వాళ్ళు బాగుంటే ఇల్లు బాగున్నట్టే కదండి. వాళ్ళు